పెద్ద కృష్ణమూర్తి గారిను తీసేసే కారణం ఏందో మేడం వచ్చి అందరికి చెప్పాలి. 3 రోజుల నుంచి ఉసుకపోతుంది. 3 నెలలు నువ్వు గెలిచి ఒక్క ఆడామకు కూడా నువ్వు వచ్చి అమ్మలారా మీ బాధ ఏంటని అడగలే. 30 ఏళ్ల నుంచి మేము ఉన్నాము. దేవరుప్పుల, చినమాడూరు, కోల్కొండ అన్ని తిరిగినాము మేము. ప్రతి ఒక్క ఇప్పుడు గెలిచినాక యశస్విని రెడ్డి లేకపోతే వాళ్ళ అతను ఝాన్సీ రెడ్డి ఒక్కనాడు మీ ఊరికి రాలేదా? ఒక్కనాడు ఆడామే మీ బాధలేంది మీ కష్టాలేందని మాకేం చూపించలే. ఆమె 1500 ఇచ్చినా, నేను డబ్బులు ఇచ్చినా, నేను గుట్టలు చీరుకొని తింటా, నాకు ఇంకా లక్షలు కావాలంటుంది. ఆమె ఎన్ని డబ్బులు ఇచ్చిందో మేము హైదరాబాద్ లో సందడిగా ఆమెకి ఇస్తాం. డబ్బులు ఇచ్చిరా? అప్పుడు ఇచ్చింది 1500 ఇచ్చింది. ఆమె ఏం మాకు ఎక్కువ ఇయ్యలే. 1500 ఇచ్చింది. జంగారావు రెడ్డి కూడా కొన్ని కోట్లు ఖర్చు పెట్టి వెళ్ళిపోయిండు. అట్లా చేయొద్దు. ఆమె మాకు ఎటుబడి కృష్ణమూర్తి కావాలి. కృష్ణమూర్తి ఉంటేనే మేము 3 రోజులు అన్నం తినకుండా ధర్నా చేస్తున్నాం. 3 రోజుల నుంచి మేము అన్నం తింటలేము, మంచిలు తాగట్లేము. మా ఉసుకే మొత్తం పోతుంది. ఉసుకే మొత్తం మాకిట్ల నుంచి బండ్లు తెల్లని దాకా పోతున్నాయి. మరి కృష్ణమూర్తి ఏం న్యాయం చేయలేదు. ఆమె కేంద్రం ఏం చేసిండో చెప్పాలి. హైదరాబాద్కి వచ్చిన ఆకలి అవుతుంది, అన్నం తినలే. మేము 3 రోజుల నుంచి ఇట్నే ఉంటున్నాం. మమ్మల్ని ఎందుకు ఇంత బాధ పెడుతుందో ఆమెను వచ్చి మాట్లాడవాను. కార్యకర్త నా మనవడు టవరెక్కిండు. ఆయనకి 5 సంవత్సరాల బాబు, 2 సంవత్సరాల బాబు. టవరెక్కి సస్తానన్నా కానీ రాలే. పోలీసు వాళ్ళు బతలాడి తల్లి ఏడ్చి ఆడ అడ్డం పడిపోతే తల్లిని చూసి దిగురా నానా నానా అని మేమందరం చేలు చెప్తే దిగిండు. ఆమెకు క్షమదారం లేదు. మళ్ళా సర్పంచ్ ఓట్లకు రాదా, ఎంపీ ఓట్లకు ఆమెకు అవసరం లేదా? ఏ దానికి అవసరం లేకుంటే 5 ఏళ్ల మందం మా మండలానికి రాకాను. మేము 10 ఏళ్ళు దయాకరావు పాలన చేస్తే మమ్మల్ని మంచిలు పోయకున్నా మేము నీలాంటి వాళ్ళకి కూలి చేసి బతికినాం. ఇప్పుడు కూడా గట్టిగా బతాం. ఇప్పుడు అనుకున్నాగా మా మేడం వచ్చింది, మేము మురిసిపోతాము, మేము సంతోషంగా ఉంటామని మేము చాలా వరకు ఆలోచించుకున్నాం. నాన్న ఆలోచనలు అన్నీ అయిపోయినాయి. ఆగం చేస్తుంది. మా ఊరికి రాలే, మాకు మంచిలు పోయలే. మీరు గెలిచి రాని చేతిలో చేయలే మాకు చేతిలో చేయలే. మాది దేవరపల్లి మండల్ మున్పాడు గ్రామం పంచాయతీ. ఒక 30 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్గా కొనసాగుతున్న గ్రామము. దాదాపు నేను మండల పార్టీకి ప్రధాన కార్యదర్శి చేసుకుంటూ మా గ్రామంలో 30 సంవత్సరాల వరకు కాంగ్రెస్ జెండా ఎగురుతుంది. ఈ తరంలో 34 సంవత్సరాల తర్వాత పాలకుర్తి నియోజకవర్గంలో పాత చెన్నూరు కానీ కొత్త పాలకుర్తి కూడా ఈ దొరల అరచక పాలనను ఎండగట్టి దాదాపు కేసుల పాలన, జైలు పాలన, తెలంగాణ ఉద్యమంలో కేసు అయిన కాకుంటే మా ఎమ్మెల్యే గారు ఝాన్సీ రెడ్డి గారిని కూడా ఈ కార్యకర్తలు అత్యంత కష్టపడి చేసినాం. కాకుంటే అకాల కారణం వల్ల మా పెద్ద కృష్ణమూర్తి గౌడు మండల పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దాదాపు మేడం గారు కూడా కనీసం ఒక పరిచయం లేదు. పరిచయం లేకుండా మేము కాంగ్రెస్ జెండా కింద పనిచేసుకుంటా ఒక 30 సంవత్సరం నుంచి మా గ్రామంలో సర్పంచ్ ఎలక్ట్ అయినాం. అలాంటి వ్యక్తిని ఓ పార్టీ అధ్యక్షుడు కొనసాగుతూ తరుణ ఫస్ట్ ఇప్పుడు ఏంటి ఈ ఎన్నికల తరుణం, పార్లమెంట్ ఎన్నికల తరుణం. ఈ పార్లమెంట్ ఎన్నికల తరుణ ఒక ఏకంగా మండల పార్టీ అధ్యక్షుని తీసేయడం, కార్యకర్తల మనోస్థైర్యాన్ని దెబ్బతీసి ఆమె ఇష్టం వచ్చిన రాజ్యం తీసుకోవడం ధర్మం కాదు. ఒకవేళ క్రమశిక్షణ చర్య ప్రకారం నువ్వు చేసినావు, మండల అధ్యక్షుడు తప్పు చేస్తే డీసీసీ ఉన్నది, నెక్స్ట్ పీసీసీ ఉన్నది, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ, ఒక క్రమశిక్షణ సంఘం ఉన్నది. ఒకవేళ కార్యకర్తలు ఈ కార్యకర్తలు అందరు పిలిచి విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకొని మీ అధ్యక్షుడి తప్పు చేస్తుండే మరి ఏం చేద్దానంటే ఆయనకు సోకాజు నోటిచ్చా లేకపోతే ఏమన్నా తప్పు చెప్పా సతీసుకొచ్చానేమో. ఈరోజు మీరు ఎమ్మెల్యే ఎన్నికైనరు 100 రోజులు అవుతుంది. ఈ 100 రోజుల తరుణంలో ఏ గ్రామమైనా కాంగ్రెస్ కార్యకర్తలు కానీ ఎవరు కానీ ఒక గ్రామానికి పోయిన పాపాన లేదు. ఆ మేడం గారు రాలేదు. ఇంకోటి ఈ సంక్షేమ పథకాలు కాదు, సంక్షేమ పథకాలు కావచ్చు, రాష్ట్రంలో జరిగే సంక్షేమం కావచ్చు, ఎంతోమంది బడుగు బలహీన వర్గాలు 30 సంవత్సరాలు 25 ఎదురాజరావు పరిపాలన అనగానే ఉన్నా కూడా మా కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తు ఎమ్మెల్యే గారు గెలిచింది కాబట్టి దాదాపు ఎంతోమంది బడుగు బలహీన వర్గాలకు యువత కానీ చాలా సంక్షేమ పనులు అందిస్తానని చేసినాం. కానీ మా ఎమ్మెల్యే గారు కానీ మా ఇన్ఛార్జ్గా ఇచ్చిండ్రు ఝాన్సీ రెడ్డి గారు. ఈ ఝాన్సీ రెడ్డి గారు కానీ ఇప్పుడు అందరి కార్యకర్తలను సేవ చేసుడు కాదు, తీసేయడం మాత్రం ధర్మం కాదు. రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యుడు మేము రాహుల్ గాంధీ, సోనియా గాంధీ నాయకత్వంలో మేము పార్టీకి అంకిత దీక్ష చేసుకున్న కార్యకర్తను తప్ప అవినీతికి పాడుపడే అవినీతిని కాదు, కోబట్టి కాదు. చేరిని మధ్యన
మీకు చేరిండ్రు. వాళ్ళని ఎంతవరకు ఈ రాజకీయాలు కాదు. అక్కడ మా దేవపుల మండలం శాండ్ జోనరు ఇలా దయాకర్ రావు గారు చేసే అరాజకాలకు అరకట్టినాం, అక్రమ కేసుల పాలైనాం, తండ్రిగానే జీవితాలు పోగొట్టుకోను. కాబట్టి దయచేసి ఇట్టి ఎన్నికను తిరిగి చేసుకొని అందరి కాంగ్రెస్ కార్యకర్తలను మనోస్థైర్యాన్ని దెబ్బతీయకుండా తిరిగి పునరుద్ధరించుకొని మా మండల పార్టీ అధ్యక్షుని పూర్తిగా కొనసాగించి కోరుతూ